అమ్మాయి తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాల్లో కూడాను ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో అంటే వృత్తి చేసే ప్రదేశాలలో కానీ వృత్తికి సంబంధించిన అంశాలలో కానీ ఫోకస్ అనేది ఎక్కువ చేస్తారు. అంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కలిపి మీ వృత్తికి సంబంధించిన నిర్ణయాలు కానీ వృత్తిని అభివృద్ధి పరచడానికి చేసే కార్యక్రమాల్లో కానీ కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో ముఖ్యంగా ఇతరులతో ఎవరితోనో బయట మీరు భాగస్వామి వ్యవహారాలు చేస్తున్నట్లయితే వారితో మీరు జాగ్రత్తగా మసలుకుంటూ వృత్తిని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం చేయాలి. ఇతరుల యొక్క స్వార్థపూరిత ఆలోచనల వల్ల మీ యొక్క అభివృద్ధిలో ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలున్న రీత్యా దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెడితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా మీ మీద మీకు ఒక నమ్మకం విషయంలో ఆత్మవిశ్వాసం కొంతవరకు తక్కువగా ఉండడం, ఆ విషయంలో ముఖ్యులు అంటే మీకు ఎవరన్నా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటూ వారి యొక్క దీవెనలతో వారి సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు అధికంగా చేస్తారు. అలాగే మీ ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్వేగాలు, మీకుండే లో కాన్ఫిడెన్స్ మొదలైన వాటి వల్ల చేయబడదాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన వాయిదాలు కానీ స్ట్రెస్ కానీ అధికంగా ఉంటుంది. కాబట్టి అలాంటి నెగిటివ్ ఆలోచనలోంచి బయటకు వస్తూ మీ మీద మీరు ధైర్యం, నమ్మకం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఆకస్మికమైన లాభాలకు కూడా ఆస్కారం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో కానీ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన అవకాశాలు అంటే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు అధికంగా కనబడడం, అలాగే మీ ఆలోచనలు మీకే కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ అంతే ఆస్కారం ఆకస్మికమైన ధన సంపాదనకు కూడా అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా పడడానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ప్రణాళికలు ఏర్పరచుకునేటప్పుడు వాటికి ఏర్పడుతున్న అడ్డంకుల్ని కూడా ఆలోచనలో పెట్టుకొని వాటిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి.